ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఎంతో కష్టపడి రూపాయి జమ చేసుకుని చిట్టీలు వేసి దాదాపు ఒక్కొక్క ఫ్లాట్ 25 లక్షల రూపాయలకు కొనుగోలు చేశామని, నిన్న మొన్న తాము కొన్న సర్వే నంబర్ 157 దేవాలయ భూములని తేలడంతో తీవ్రంగా మోసపోయామని జడ్చర్ల పట్టణానికి చెందిన శివరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల చదువుల కోసం, ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఆర్థిక భరోసా ధైర్యం ఉంటుందని నమ్మకంతో ఎంతో కష్టపడి ఇళ్ల స్థలం కొనుగోలు చేశామని, ఇప్పుడు అన్యాయం జరిగిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు మరో 40 మంది ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారని, దాదాపు 8 కోట్ల రూపాయల ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ అధికారులు తమపై దయ ఉంచి తమకు అమ్మిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదే విషయమై మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి ఎంవి రమణ జడ్చర్ల తహసీల్దార్ బ్రహ్మంగౌడ్తో వివరణ కోరగా, జడ్చర్ల పట్టణ నడిబొడ్డున 138 సర్వే నంబర్ భూదాన్ భూముల అక్రమ విక్రయాలపై, అదేవిధంగా సర్వే నంబర్ 157 దేవాలయ భూముల్లో జరిగిన అక్రమాలపై తక్షణమే విచారించి మొత్తం వివరాలను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల తహసీల్దార్ బ్రహ్మంగౌడ్ అన్నారు. సోమవారం మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, ప్రస్తుతం 138 సర్వే నంబర్ కోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఆదేశానుసారంగా అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా ముందుకెళ్తామని ఆయన అన్నారు. భూదాన్ భూములను, ఎండోమెంట్ భూములను ఫ్లాట్లుగా చేసి అమ్మిన వారిపై త్వరలో కఠిన చర్యలు తీసుకుంటామని, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. అక్రమాలను సహించేది లేదని, త్వరలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం ప్రతి క్షణం అభివృద్ధి జరగడమే కాకుండా భూముల విలువలు కూడా విపరీతంగా పెరగడంతో గత కొంతకాలంగా కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు మరియు సీలింగ్ భూములు కూడా అమాయకులైన వారిని విక్రయించడం, కోట్ల రూపాయలు సొమ్ము చేసుకోవడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నిన్న మొన్న కూడా జడ్చర్ల నుంచి ఎంతో మంది మోసపోయిన ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారు కూడా మీడియా ముందుకు రావడం జరుగుతుంది. ప్రస్తుతం మన దగ్గర జడ్చర్ల నుంచి శివరామిరెడ్డి అనే ఒక వ్యక్తి మన స్టూడియోకి వచ్చారు. ఆయన గతంలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశామని, కాకపోతే నిన్న మొన్న మీడియాలో ఆ సర్వే నంబర్ ఎండోమెంట్ ల్యాండ్గా తెలుసుకుని టెన్షన్తో మా దగ్గరకు వచ్చారని తెలియజేస్తున్నారు. అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి. నమస్తే సార్. మీ పేరు? మీ పేరు? నా పేరు శివరామిరెడ్డి. శివరామిరెడ్డి, మీరు ఎక్కడ ఉంటారు? నేను జడ్చర్లో ఉంటాను. ఏమైంది ఇప్పుడు మా స్టూడియోకి ఎందుకు వచ్చినారు మీరు? యాక్చువల్గా నేను జడ్చర్లో సరస్వతి నగర్ బ్యాక్ సైడ్ ఫ్లాట్ తీసుకున్నామండి. మేము ఎక్కడ? జడ్చర్ల సరస్వతి నగర్ కాలనీ బ్యాక్ సైడ్ ఓకే ఫ్లాట్ తీసుకున్నాము. ఏ సర్వే నంబర్ తీసుకున్నారు మీరు? 157 సర్వే. 157. ఎన్ని గజాలు తీసుకున్నారు? 219 గజాలు. 219 గజాలు. ఏ సంవత్సరం తీసుకున్నారు? 2021లో తీసుకున్నారు. 2021 లో తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, మీకు ఏం ప్రాబ్లం వచ్చింది? అది గోదాం భూములు అని చెప్పి, ఎండమెంట్ భూములు అని చెప్పేసి నిన్న మొన్న న్యూస్ లో వస్తుందండి, ఛానల్ చూస్తాం. అచ్చా. ఇప్పుడు మీరు తీసుకున్న పొలము ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మీరు టెన్షన్ తో వచ్చినారు అంటున్నారు. అంటే గతంలో మీరు కొనే ముందు మీకు తెలియదా ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని? తెలియదు. ఓకే, కానీ ఇప్పుడు మీడియాలో వచ్చేంత వరకు ఈ 157 అనేది ఎండోమెంట్ ల్యాండ్ మీకు తెలియదు. తెలియదు. కానీ ఇది ఎండోమెంట్ ల్యాండ్ అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోలేము, ఎందుకంటే కన్ఫర్మ్ చేసుకోవాలి కదా మనం ఎండోమెంట్ ల్యాండ్ అనేది. అంటే యాక్చువల్గా ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో, ఓకే, నేను మీ మీడియా ద్వారా తెలుసుకున్నాను. ఈ సర్వే నెంబర్లో ఈ ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, ఓకే, దీన్ని సర్వే చేయాలి, ఇది వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసి అన్నారు. ఓకే, ఏంది తెలుసుకున్నామని మీతో కాంటాక్ట్ చేశాను. ఓకే. అయితే దీనికి సంబంధించి కేవలం ఎండోమెంట్ ల్యాండ్ ఉందనేది మీ ఆలోచన? అవునవును. ఓకే, మీరు దీనికి సంబంధించి స్థానిక ఎంఆర్ఓ ఏమన్నా మీరు కలిసినారా? ఇంతవరకు ఎవరిని కలవలేదండి. చూశాను, దాని తర్వాత మీతో మాట్లాడాలి. ఓకే, ఇది పరిస్థితి. దాదాపుగా ఏదైతే జడ్చర్ల పట్టణ నడిబొడ్డున కోట్ల రూపాయల భూములు వాల్యూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అవకాశం వచ్చినా కానీ కూడా భూములను అక్రమంగా విక్రయించడం జరుగుతున్నాయి. దీనికి సంబంధించి గతంలో కూడా మరి ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు కొంతమందిపై చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. కానీ ఎంతో కష్టపడి, అంటే మీరు ఇప్పుడు ఎన్ని లక్షలు పెట్టి మీరు ఫ్లాట్ కొన్నారు? 22-23 లక్షలు పెట్టి కొన్నాం సార్ మేము. ఓకే, ఎప్పుడు? 2021లో 2000 వేసుకోను, లేకపోతే అది మేము కష్టపడుకుంటూ జాబ్ చేసుకుంటూ ఏదో
కష్టపడి తీసుకున్నాము, అది రేపొద్దున ఫ్యూచర్లో ఉపయోగపడుద్ది అని చెప్పి ఉద్దేశంతో అది తీరా ఈరోజు చూస్తే అది ఎండోమెంట్ భూములు అని చెప్పేసి మా మీద దగ్గరకు వస్తున్నారు. రేపొద్దున మేము అది చేయాలన్నా కూడా మాకు ఏం లేకుండా సోర్స్ లేకుండా పోయింది. జీవనాధారంగా పెట్టుకున్న దాన్ని కూడా దూరం చేశారు. ఒకటి ఏం లేదు. ఒకటి ఇప్పుడు మీకు ఎప్పుడు అన్యాయం జరగదు అనేది మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ అధికారులు అనేది చాలా పర్ఫెక్ట్ గా ఇక్కడ అక్రమాలను మీద చర్యలు తీసుకుంటున్నారు. మీరు దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది ఎండోమెంట్ ల్యాండ్ కన్ఫర్మ్ అయినా కానీ కూడా దీని గురించి మీకు న్యాయం జరిగే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాకపోతే మీరు దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది ఉన్నారు మీతో పాటు? ఎంతమంది ఉన్నారు? నాతో పాటు ఇంకొక 20-30 మంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. 20-30 మంది ఉన్నారు అక్కడ సేమ్ సర్వే నంబర్ లో. సేమ్ సర్వే నెంబర్ లో చూపించండి ఒకసారి, చూపించండి. వీళ్ళంతా ఇప్పుడు అందుబాటులో ఉన్నారా? వీళ్ళంతా ఉన్నారండి. శ్రీనివాస్ అని అతను ఉన్నాడు. ఓకే. అతను రవీంద్ర అని అతను బాబు అని అతను ఉన్నాడు. ఓకే. ఈ 157 సర్వే నెంబర్ లోనే ఉన్నారు వాళ్ళు కూడా. ఆదర్శ నగర్ కాలనీ. ఓకే. ఆ రోజు మనకి చెప్పడం ఆదర్శ నగర్ కాలనీ చేస్తూ అండ్ ప్లాట్ నెంబర్ చెప్పి 31 అని చెప్పి. ఓకే. ఇది డిటిసిపి లేఅవుట్ అని కూడా చెప్పారు మనకు అప్పుడు. అంటే మీకు ప్లాట్ కొనే ముందు డిటిసి లేఅవుట్ అని మీకు చెప్తున్నారు. అంటే సంబంధించి ఏమైనా పేపర్ ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేదు. ఓకే. ఓకే. రైట్. ఇది పరిస్థితి. ప్రతి నెల జీతం కోసం పనిచేస్తూ ఉద్యోగం చిరు ఉద్యోగస్తులు వీళ్ళంతా చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ప్రతి నెల వచ్చే జీతంలో కుటుంబంతో పాటు కుటుంబం పోషణతో పాటు కొద్ది గొప్ప చీటీలు వేసుకోవడము లేదంటే పొదుపు చేసుకుని ఈరోజు దాదాపుగా 22-23 లక్షల రూపాయలు అంటే ఒక ఉద్యోగికి ఎంత కష్టమో మనం గమనించవచ్చు. ఈ విధంగా ఇన్ని లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్న వాళ్ళు ఈరోజు టెన్షన్తో ఈరోజు మన మీడియా ముందుకు రావడం జరిగింది. కాకపోతే ఈ ఏం అక్రమాలు జరిగినా తప్పకుండా రెవెన్యూ అధికారులు తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందే, వీరికి న్యాయం చేయాల్సిందే అనేది కూడా మనం చెప్పవచ్చు. ఇది మనం ఈరోజు సంబంధించి శివరామరెడ్డి గారు మన దగ్గరికి వచ్చినారు. వీటితో పాటు దాదాపు ఇంకా 20-30 మంది కూడా ఇది సంబంధించి కూడా అక్కడ ఫ్లాట్లు సేమ్ సర్వే నంబర్లో కూడా కొనుగోలు చేశారని తెలిసింది. ఇప్పటికైనా ఈ సంబంధించిన ఫ్లాట్ ఎవరైతే విక్రయించేశారో ఎవరైతే అమ్మారో ఏదేని ఇది భూదాన్ భూమి అని లేదా ఇది గవర్నమెంట్ ఎండోమెంట్ ల్యాండ్ అని కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా బాధితులకు ఎవరైతే ఫ్లాట్స్ కొనుగోలు చేశారో వాళ్ళకు నష్టపరిహారం కట్టేయాల్సిందే, వారికి న్యాయం చేయాల్సిందని కూడా మనము అధికారులను అవసరం పడితే రెవెన్యూ అధికారులను కూడా వాళ్ళకు న్యాయం జరిగే వరకు మనం మాట్లాడవచ్చు. మీకు దయచేసి మీరు ఏదంటే దీనికి సంబంధించి మనం ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. మీరు మా దగ్గరకు వచ్చినారు, వీళ్ళు హ్యాపీ. కాకపోతే దీనికి సంబంధించి రేపు మీకు టైం తీసుకుని స్థానిక తహసీల్దార్ను కూడా ఒకసారి మీరు కన్ఫర్మ్ కాండి. తహసీల్దార్ని అడిగండి, సార్ మేము సో ఫ్లాట్స్ సర్వే నంబర్లో మేము కొన్నాము, దీనికి సంబంధించి ఒక లెటర్ రాసి అర్జీ ఇవ్వండి. ఎందుకంటే మనకు అన్నిటికీ రెవెన్యూ అధికారిగా జడ్చల్ మేజిస్ట్రేట్ మీకు అక్కడ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు. ఇప్పుడున్న తహసీల్దార్ కూడా చాలా సిస్టమేటిక్ ఉన్నారు. ఈ జడ్చల్లో ఉన్న తహసీల్దార్ కూడా మీకు ఇబ్బంది లేదు. తప్పకుండా మీకు న్యాయం జరగాలని న్యాయం చేయాలని కూడా మనం కోరుకుందాం. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి, మహబూబ్ నగర్. సర్వే నెంబర్లో మొత్తం 16 ఎకరాల 32 గుంటలు, అందులో 2 ఎకరాల 10 గుంటలు భూదాన్ పట్టాగా నమోదు జరిగినది. ఆ తర్వాత భూదాన్ బోర్డు నుంచి వచ్చిన క్లారిఫికేషను, ఆ తర్వాత అప్పుడున్న పట్టాదారులు పెట్టుకున్న అప్లికేషన్స్ ద్వారా అది పిఓబి నుంచి తీసివేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని క్రయ విక్రయాలు జరిగినట్టు మా నోటీస్కు వచ్చింది. దాని మీద కూడా తగిన విచారణ చేసి అట్టి రిపోర్టును గౌరవ కలెక్టర్ గారికి పంపించి తగు చర్యలు తీసుకుంటాం. సార్, వాస్తవంగా ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి సార్ ఇవి ఎండోమెంట్ ల్యాండ్స్? ఏ విధంగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి? తర్వాత భూదాన్ భూములు కూడా రిజిస్ట్రేషన్ కావడానికి అవకాశం లేదు కదా? మీ సిస్టమ్ ఆన్ చేస్తానే మీకు తెలిసిపోతుంది కదా, మళ్ళీ ఏ విధంగా అవుతున్నాయి రిజిస్ట్రేషన్? ఆల్రెడీ ఏవైతే ఎండోమెంట్ ల్యాండ్స్ భూదాన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము వాటిని గుర్తిస్తున్నాము. అలాగే ధరణిలో అట్టి భూముల్ని భూదాన్ పట్టాగా తర్వాత ఎండోమెంట్ ల్యాండ్లుగా నమోదు చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన సర్వే నెంబర్లో కూడా విచారణ చేస్తున్నాము. ఏవైతే భూదాన్ పట్టా తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్ క్రయ విక్రయాలు జరిగినాయో అట్టి వాటిని ఇమీడియట్ గా పిఓ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో కూడా పెట్టడం జరుగుతున్నది. ఇది తహసీల్దార్ మన బ్రహ్మం సార్ చెప్పేది ఏంటంటే దాదాపుగా ఈ ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ భూదాన్ భూములు కానీ అమ్మడం కొనడం నేరమే.
అట్ ది సేమ్ టైం ఎండోమెంట్ ల్యాండ్స్ ఈ భూములను అమ్మిన వారి వివరాలు తెలుసుకుంటున్నామని తప్పకుండా ఈ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి జడ్చర్ల. సర్వే నెంబర్లో మొత్తం 16 ఎకరాల 32 గుంటలు, అందులో 2 ఎకరాల 10 గుంటలు భూదాన్ పట్టాగా నమోదు జరిగినది. ఆ తర్వాత భూదాన్ బోర్డు నుంచి వచ్చిన క్లారిఫికేషను, ఆ తర్వాత అప్పుడున్న పట్టాదారులు పెట్టుకున్న అప్లికేషన్స్ ద్వారా అది పిఓబి నుంచి తీసివేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని క్రయ విక్రయాలు జరిగినట్టు మా నోటీస్కు వచ్చింది. దాని మీద కూడా తగిన విచారణ చేసి అట్టి రిపోర్టును గౌరవ కలెక్టర్ గారికి పంపించి తగు చర్యలు తీసుకుంటాం. సార్, వాస్తవంగా ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి సార్ ఇవి ఎండోమెంట్ ల్యాండ్స్? ఏ విధంగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి? తర్వాత భూదాన్ భూములు కూడా రిజిస్ట్రేషన్ కావడానికి అవకాశం లేదు కదా? మీ సిస్టమ్ ఆన్ చేస్తానే మీకు తెలిసిపోతుంది కదా, మళ్ళీ ఏ విధంగా అవుతున్నాయి రిజిస్ట్రేషన్? ఆల్రెడీ ఏవైతే ఎండోమెంట్ ల్యాండ్స్, భూదాన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము వాటిని గుర్తిస్తున్నాము. అలాగే ధరణిలో అట్టి భూముల్ని భూదాన్ పట్టాగా, తర్వాత ఎండోమెంట్ ల్యాండ్లుగా నమోదు చేయడం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన సర్వే నెంబర్లో కూడా విచారణ చేస్తున్నాము. ఏవైతే భూదాన్ పట్టా, తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్ క్రయ విక్రయాలు జరిగినాయో అట్టి వాటిని ఇమీడియట్ గా పిఓ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో కూడా పెట్టడం జరుగుతున్నది. ఇది తహసీల్దార్ మన బ్రహ్మం సార్ చెప్పేది ఏంటంటే, దాదాపుగా ఈ ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ భూదాన్ భూములు కానీ అమ్మడం కొనడం నేరమే. అట్ ది సేమ్ టైం ఎండోమెంట్ ల్యాండ్స్ ఈ భూములను అమ్మిన వారి వివరాలు తెలుసుకుంటున్నామని తప్పకుండా ఈ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి జడ్చర్ల.